ఆ గ్రామం ఓ మిస్టరీ. అక్కడ అందరి తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలామంది అక్కడ గుండుతోనే కనిపిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి, నెలలు దాటుతున్నాయి. దీనికి కారణమేంటో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. తల పండిన మేధావులు సైతం ఈ తల వెంట్రుకల మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. రోజు ఆ గ్రామానికి డాక్టర్లు వస్తున్నారు, శాంపిల్స్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. అయినా రిజల్ట్ మాత్రం బిగ్ జీరో. ఇప్పటికీ జుట్టు ఊడిపోతున్నా, కేసులు రికార్డవుతున్నా, కొత్త లక్షణాలు పుట్టుకొస్తున్నా సమాధానాలు మాత్రం శూన్యం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? అందరి తల వెంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయి? ఈ గుండు గ్రామం వెనుక ఉన్న అసలు కథేంటి? మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఉన్న బాన్గావ్ అనే చిన్న గ్రామం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. జనవరి మొదటి వారం నుంచి అక్కడ వింత ఘటనలు జరగడం మొదలయ్యాయి. మొదట ముగ్గురు మహిళలు తమ జుట్టు ఊడిపోవడాన్ని గుర్తించారు. ఏదో చిన్న సమస్యలే అని లైట్ తీసుకున్నారు. కానీ 2 రోజుల్లోనే ఆ ఊరిలో 35 మంది అదే లక్షణాలతో బయటపడ్డారు. వారం రోజుల్లోనే ఇదే తరహా లక్షణాలు సరిహద్దు గ్రామాల్లోనూ కనిపించాయి. 10 రోజులు తిరిగేలోపే మొత్తం 18 గ్రామాల్లో 400 మందికి పైగా కేసులు రికార్డయ్యాయి. రాత్రి నిద్రపోయే ముందు జుట్టు ఉంటుంది, ఉదయం లేచేసరికి జుట్టు మొత్తం ఊడిపోయి ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఇలానే జరిగింది. మొదట ఓ షాంపూ వల్లేమో అనుకున్నారు. కానీ శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఈ సమస్య సాధారణం కాదని స్పష్టం చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎయిమ్స్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లాంటి దేశంలోని అత్యున్నత వైద్య శాస్త్రీయ సంస్థలు బాన్గావ్కి చేరుకున్నాయి. అక్కడ మట్టి, నీరు, జుట్టు, రక్తం, మూత్రం వరకు అన్ని శాంపిల్స్ సేకరించాయి. కొన్ని పరిశీలనల తర్వాత గోధుమల్లో సెలీనియం అనే మినరల్ స్థాయిలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ గోధుమలు పంజాబ్, హర్యానా నుంచి వచ్చినట్టుగా భావించారు. కొన్ని శరీర పరీక్షల్లో సెలీనియం స్థాయి 600 రెట్లు అధికంగా ఉందన్న నివేదికలు వచ్చాయి. కొన్ని శరీరాల్లో జింక్ స్థాయి తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. కానీ ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు మాత్రం ఇది సెలీనియం కారణంగానే జరుగుతుందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవన్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఊరిలో మరో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఊర్లో చాలామందికి కొత్త లక్షణాలు కనపడడం ప్రారంభించాయి. తలపై పుండ్లు, వేధించే నొప్పులు, కళ్ల దగ్గర మచ్చలు, బరువు తగ్గిపోవడం లాంటి ఆరోగ్య సమస్యలతో అక్కడి ప్రజలు నరకం అనుభవించారు. ఈ బాధ కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆ ఊరిని చీల్చేసింది. సమస్య మొదలైన నాటి నుంచి పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఉదాహరణకు ఓ వరుడు 2 రోజుల వ్యవధిలో గుండుగా మారిపోవడంతో అతన్ని వధువు వదిలేసి వెళ్లిపోయింది. అటు నిత్యం ప్రయాణిస్తూ గ్రామం నుంచి పట్టణాలకు వెళ్లి చదువుకునే స్కూల్ పిల్లల దుస్థితి మరింత దయనీయంగా మారింది. జుట్టు ఊడిపోయిన పిల్లలను చూసి తోటి ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామస్తులు బయటకు వెళ్లాలంటేనే భయపడే స్థితి నెలకొంది. జుట్టు ఊడిపోయిన వాళ్ళు ముఖానికి క్లాత్ కప్పుకుని తిరుగుతున్నారు. ఈ తరహా బాధితులు ఉన్న ఇంటికి ఎవ్వరూ వెళ్లడం లేదు. అక్కడ మంచినీరు కూడా ముట్టుకోవడం లేదు. అటు బయట వాళ్ళు సూటిపోటి మాటలతోనే కాదు, అద్దంలో తల చూసుకున్నప్పుడు వాళ్లకు వాళ్లే తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా జరుగుతున్న టైంలో ఊరిలో ఒక్కసారిగా అపోహలు, ఊహలు మొదలయ్యాయి. ఎవరికి వారే తమ వారి జుట్టు ఊడిపోవడాన్ని విశ్లేషించుకుంటున్నారు. కొంతమంది ఇదంతా దేవుడి శాపంతోనే జరుగుతుందని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే దీన్ని బ్లాక్ మ్యాజిక్గా నమ్ముతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు తలపై చేతులు వేసుకోవాలంటేనే హడలిపోతున్నారు. తల వెంట్రుకలు నేలపై కనిపిస్తే ఏదో తెలియని భయం, అనుమానం వెంటాడుతోంది. కొంతమంది మాత్రం ఇది గత జన్మ పాపాల ఫలితమని, దీనికి బాధపడక తప్పదని వేదాంతం వల్లిస్తున్నారు. ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో అభిప్రాయం. కానీ ఎవరికీ స్పష్టత లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది తలపై నూనె రాసుకోవడమూ మానేశారు. అటు ఈ మిస్టరీని ఛేదించేందుకు సైన్స్ ఎంత ప్రయత్నించినా సమస్యకు మూలాలు మాత్రం అంతుబట్టడం లేదు. ఇక ఒకటి మాత్రం నిజం, బాన్గావ్ ఇప్పుడు ఒక్క ఊరు కాదు, అది దేశాన్ని వేధిస్తున్న ఓ ప్రశ్న. సమాధానం మాత్రం ఇంకా శూన్యం.